ప్రైజ్ ది లార్డ్. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఫ్రైడే ఆరాధనను ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధ పాదములకు లెక్కించలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన, గడిచిన వారము, గడిచిన నెల, గడిచిన దినమంతా మమ్మల్ని ఎంతో క్షేమంగాను సురక్షితంగాను కాపాడి ప్రభువా, ఇదో మరి ఈ శుక్రవారపు ఫ్రైడే నాయన దినమున శుభ శుక్రవారం రోజు ఈ విధంగా నీ సన్నిధిలో చేరి నిన్ను ప్రార్థించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు నాయన. ఏ పాటి వారమని ప్రభువా నీవు మా కొరకు నాయన మరి మరణం అనుభవించి నాయన ఘోరమైన ప్రభువా బాధను అనుభవించి నాయన నీ రక్తపు నాయన ఆఖరి బొట్టు వరకు మీరు మా కొరకు నీ విలువైన రక్తాన్ని, నీ అమూల్యమైన రక్తాన్ని మీరు మా కొరకు చిందించినది ప్రభువా. నాయన మేము దాన్ని ధ్యానించుచుండగా ప్రభువా మీరు మాతో ఉండమని వేడుకుంటున్నానయ్యా. నాయన నీ సన్నిధిలో ఏ విధంగా నాయన నడవాలో మీరు మాకు నేర్పమని వేడుకుంటున్నాం. ఈ యొక్క ఆరాధనను ఆశీర్వాదకరంగా జరిగించండి. నీ దాసును నిలబెట్టి ప్రభువా మాకు కావలసిన చక్కటి మాటలను నువ్వు దాయిచేయమని వేడుకుంటున్నాను. ధ్యానపూర్వకంగా ప్రభువా నాయన నిన్ను స్తుతించుటకు అటువంటి కృపను దాయిచేయండి. ఏ బిడ్డ నిర్లక్ష్యము చేయకుండా నిర్లక్ష్య స్వభావముతో ఎవ్వరు ఉండకుండా ప్రభువా అయ్యా యేసయ్య నా కొరకే కదా ఆ సిలువను అనుభవించింది, నేను పొందవలసిన ఆ మరణాన్ని ఆయన నా కొరకు కదా అనుభవించాడని ఆయన ఒక్కొక్కరు గ్రహించగలుగుటకు అటువంటి నీ కృపను చూపించమని వేడుకుంటున్నాను ప్రభువా. రజా నీవు ఏ నేరము చేయని వాడవు నాయన, మరి నా కొరకు మా కొరకు నాయన ఆ గొల్గతాగిరిలో నాయన నీవు నాయన సిలువను అనుభవించిన యేసయ్య నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన ఆ విధంగానే మరి సిలువలో నీవు పలికిన 7 మాటలను మేము ధ్యానించుచుండగా నాయన దాన్ని చెప్పటానికి బిడలు నాయన ఒక్కొక్కరు నాయన సిద్ధపడి ఉండగా వారిని మీరు బలపరచమని వేడుకుంటున్నాను ప్రభువా. నాయన వారి ద్వారా కూడా మీరుండి నాయన మీరు మహిమ పొందమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. రావలసిన ప్రతి బిడను క్షేమంగాను త్వరితంగా మీరు నడిపించండి. పాటల ద్వారా మీరు మహిమ పొందండి ప్రభువా. పాటలు పాడుతున్న బిడ్డలను కూడా మీరు బలపరచండి. కేవలము నీ ఆత్మ ఆధ్వర్యములో మాత్రము నాయన ఈ ఆరాధన జరిగించండి. ఎక్కడ ఏ విధంగా సాతానుడు పని చేయకుండా ప్రభువా నాయన కేవలము నీ నామానికి మాత్రమే మహిమ కలుగు నిమిత్తముగా నాయన ఈ యొక్క గుడ్ ఫ్రైడే నాయన ఆరాధన అంతటిని జరిగించి మీరు మహిమ పొందమని యేసు నామం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. కల్వరిలో శ్రమలు నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా, కల్వరిలో శ్రమలు నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. నా చేతులు చేసిన పాపానికై, నా పాదాలు నడచిన వంకర త్రోవలకై, నా చేతులు చేసిన పాపానికై, నా పాదాలు నడచిన వంకర త్రోవలకై, ఈ చేతులలో ఈ పాదాలలో, ఈ చేతులలో ఈ పాదాలలో నీకులు కృషినారే, ఈ చేతులలో ఈ పాదాలలో నీకులు కృషినారే. యేసయ్యా నాకై సహించావు, యేసయ్యా నాకై భరించావు, యేసయ్యా నాకై సహించావు, యేసయ్యా నా
నాకై భరించావు నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. నా మనసులో చెడు తలంపులకై నా హృదయంలో చేసిన అవిధేయతకై, నా మనసులో చెడు తలంపులకై నా హృదయంలో చేసిన అవిధేయతకై ఈ శిరస్సుపై ఈ శరీరముపై ఈ శిరస్సుపై ఈ శరీరముపై ముల్లని గూర్చినారే, ఈ శిరస్సుపై ఈ శరీరముపై ముల్లని గూర్చినారే. యేసయ్యా నాకై సహించావు, యేసయ్యా నాకై భరించావు, యేసయ్యా నాకై సహించావు, యేసయ్యా నాకై భరించావు. నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. కల్వరిలో శ్రమలు నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా, కల్వరిలో శ్రమలు నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. హల్లెలూయా హల్లెలూయా. ఇందుకయ్యా యేసయ్యా నాకై ఇంత ప్రేమ, ఇందుకయ్యా యేసయ్యా నాకై ఇంత ప్రేమ. పాపిని నా కొరకు నీకు ఏల సిలువ శ్రమ, పాపిని నా కొరకు నీకు ఏల సిలువ శ్రమ. ఎందుకయ్యా యేసయ్యా నాకై ఇంత ప్రేమ, ఎందుకయ్యా యేసయ్యా నాకై ఇంత ప్రేమ. న్యాయము చెరిగించు శాసనకర్తవు, న్యాయాధిపతిగా రానున్న వాడవు, న్యాయము చెరిగించు శాసనకర్తవు, న్యాయాధిపతిగా రానున్న వాడవు. లోకాధికారుల తీరుకు తల వంచి, లోకాధికారుల తీరుకు తల వంచి దొంగల నడుమ మరణించినావా. నాకై ఇంత తగ్గించుకున్నావా, ఎందుకయ్యా యేసయ్యా నాకై ఇంత ప్రేమ, ఎందుకయ్యా యేసయ్యా నాకై ఇంత ప్రేమ. పాపిని నా కొరకు నీకు ఏల సిలువ శ్రమ, పాపిని నా కొరకు నీకు ఏల సిలువ శ్రమ. ఎందుకయ్యా యేసయ్యా నాకై ఇంత ప్రేమ, ఎందుకయ్యా
యేసయ్యా నాకై ఇంత ప్రేమ న్యాయము చెరిగించు శాసనకర్తవు న్యాయాధిపతిగా రానున్నవాడవు న్యాయము జరిగించు శాసనకర్తవు న్యాయాధిపతిగా రానున్నవాడవు లోకాధికారుల తీర్పుకు తల వంచి లోకాధికారుల తీర్పుకు తల వంచి దొంగల నడుమ మరణించినావా నాకై ఇంత తగ్గించుకున్నావా ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ పాపిని నా కొరకు నీకు ఏల సిలువ శ్రమ పాపిని నా కొరకు నీకు ఏల సిలువ శ్రమ ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ పాపిని నా కొరకు నీకు ఏల సిలువ శ్రమ పాపిని నా కొరకు నీకు ఏల సిలువ శ్రమ ఎందుకయ్యా యేసయ్యా నాకై ఇంత ప్రేమ ఎందుకయ్యా యేసయ్యా నాకై ఇంత ప్రేమ హల్లెలూయా హల్లెలూయా సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలెన్నో పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలెన్నో నాట్యమాడినాయి నది వీధిలో నడిపాయి నాట్యమాడినాయి నది వీధిలో నడిపాయి నోరు తెరువలేదాయ ప్రేమ బదులు పలకలేదాయ ప్రేమ నోరు తెరువలేదాయ ప్రేమ బదులు పలకలేదాయ ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర చెల్లుమని కొట్టింది ఒకరు
ఆ భూమిపై ఉమ్మేసి మరొకరు, చెల్లుమని కొట్టింది ఒకరు. భూమిపై ఊసింది మరొకరు, బంతులాడినారు, బాధలతో వేసినారు. బంతులాడినారు, బాధలతో వేసినారు. నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలకలేదా ఈ ప్రేమ. నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలకలేదా ఈ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుడి దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుడి దయగల పాత్ర. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందుండి నవ్వింది మరి ఒకరు. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నుండి నడిచింది మరి ఒకరు. గేలి చేసినారు, పరిహాసమాడినారు. గేలి చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలకలేదా ఈ ప్రేమ. నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలకలేదా ఈ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుడి దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుడి దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుడి దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుడి దయగల పాత్ర. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ దినము అందరికీ తెలిసినట్లుగా గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారము, మంచి శుక్రవారము. అదేమయ్య గారు, యేసు ప్రభు వారు సిలువ మీద ఆయన వేలాడుతూ బాధపడుతూ ఉంటే ఇది చెడు శుక్రవారం అనవలసింది శుభ శుక్రవారం అని అంటున్నారనంటే అవును. యేసు ప్రభు వారికి ఆయనకి చెడువే, కానీ లోక పాపముల నిమిత్తమై ఆయన సిలువను అనుభవించి మనం పొందవలసిన శిక్ష ఆయన భరించాడు. మనము ఆ స్థానంలో ఉండవలసింది. ఊహించండి, మనము పురుషులే కానీ, స్త్రీలే కానీ, యవనస్తులే కానీ ఆ శిలువ మీద యేసు ప్రభు వారు ఎన్నెన్ని విధాలుగా ఆయన శ్రమపడ్డాడో దాన్ని మనము
ధ్యానించుకుంటే ఆ శిలువ మీద మనం ఉంటే ఏమవుతుందో ఆలోచన చేస్తే లోతుగా నిజంగా దేవుడు ఆ గడియను మనల్ని తప్పించి ఆయన ఆ శిక్ష భరించాడు. మన జీవితంలో ఇది శుభ శుక్రవారం. దేవుడు మనలను తప్పించాడు. మరణ పాత్రులమైన మనలను మరణానికి వెళ్లకుండా మనల్ని రక్షించాడు. శుభ శుక్రవారమును గురించి అనేక విషయాలు మనం చెప్పుకొనవచ్చు. శిలువ ధ్యానము, ఈ దినమున శిలువ ధ్యానము చాలా సంఘాల వారు 40 దినాలు ఉపవాసం ఉండి సంఘాల్లో ఈ శిలువను గూర్చిన ధ్యానము ప్రతిరోజు వినిపిస్తూ ఉంటారు. మనము గ్రామాల్లో ఉన్నాం కాబట్టి అందరూ రాకపోయినా కొద్దిమందిగా ప్రతిరోజు సాయంకాలం 6 గంటల నుండి 5 గంటల నుండే 7-8 గంటల వరకు మందిరములో ప్రార్థనలు చేసుకుంటూ ఉపవాసముతో గడిపిన దినాలున్నాయి. ఇక్కడ ఈ రోజున యేసు ప్రభు వారిని సిలువ వేయటానికి ఉదయమే రాత్రి మేము కొంతమందిగా ధ్యానించాము. గెత్సేమనే తోటలో ఆయన ముమ్మారు వేదనతో ప్రార్థన చేస్తుండగా ఆయన చెమట రక్త బిందువులుగా మరి ఆయన ఎంతో వేదనతో ఆ గెత్సేమనే తోటలో ప్రార్థన చేసినట్లుగా మనం చూసాము. అక్కడ ప్రార్థిస్తుండగానే ఇస్కరియోతు యూదా, 12 మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదా యేసును అప్పగిస్తానని ప్రధాన యాజకుల దగ్గర సొమ్ము తీసుకుని ఆయనను అప్పగించడానికి సమయం చూస్తుండగా నిన్నటి దినమే పస్కా పండుగను ఆచరించి బల్లను ఆచరించి శిష్యులతో పాటు అక్కడి నుండి ఏకాయికిగా గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తుండగా ఇస్కరియోతు యూదా బంట్రోతులను తీసుకుని ఆ ప్రార్థిస్తున్న ఆ యేసు ప్రభు వారిని ముద్దు పెట్టుకుని అప్పగిస్తాడు. బంట్రోతులు ఆయనను పట్టుకొని ఆ రాత్రే 10-11 ఆ గంటల టైంలో ప్రధాన యాజకుడు, అప్పటి ప్రధాన యాజకుని వాకిటం ముందు ఆయనను బంధించి తెల్లవారి తరువాత 6 గంటల సమయములో ఆయనను తీర్పులకై ప్రధాన యాజకుడు మొదట పాత ప్రధాని 6 చోట్ల ఆయనకు జడ్జిమెంట్ అయ్యిందండి. 6 చోట్ల ఎవరికైనా తీర్పు తీరిస్తే ఒక్కసారి 2 సార్లు, లేకుంటే అదే వాయిదాలు వేసి నెలలు గడిపేస్తారు. కానీ యేసు ప్రభు వారిని 3 గంటలు, ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు మొదట పాత ప్రధాని యుద్ధకు తీసుకుని వెళ్తారు. తర్వాత రెండవది అప్పటి ప్రధాని
ప్రధాన యాజకుడు అప్పటి ఆ రోజుల్లో ప్రధాన యాజకుడుగా పనిచేస్తున్న అతని దగ్గరికి తీసుకువెళ్తారు. తర్వాత సెన్హెద్రిన్ సభ పెద్దలు కూడుకుని ఆయనను ఎలా సంహరించేద్దామా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉండగా ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు వెతుకుతూ ఉంటారు. అబద్ధ సాక్ష్యములు వెతికినప్పుడు ఒకటి కూడా సరైన సాక్ష్యం లేదు. కొంతమంది జనాన్ని పోగు చేసి యేసుని గురించి ఇలా చెప్పమని వారికి నేర్పించినప్పుడు వారు అబద్ధ సాక్ష్యములు చెప్పటానికి ముందు వచ్చినప్పుడు వారి అబద్ధ సాక్ష్యములు సరైనవి కాదు, బలమైన సాక్ష్యాలు కాదు, ఊరికే నెపం వేశారు కానీ అది సరైనది కాదు. పిలాతు యొద్దకు తీసుకుని వెళ్ళినప్పుడు ఈ సాక్ష్యాలన్నీ అక్కడ పెడితే పిలాతు గవర్నరు, మరి రోమా ప్రభుత్వం యొక్క ప్రతినిధి పిలాతు, అతనికి మాత్రమే మరణ శిక్ష విధించేది ఉంది. హేరోదు దగ్గరికి తీసుకువెళ్ళారు. మరి పిలాతు దగ్గర నుండి హేరోదు దగ్గరికి, హేరోదు దగ్గర నుంచి మరలా రెండవసారి పిలాతు దగ్గరికి, ఎక్కడికి తీసుకువెళ్ళినా ఈ 6 చోట్లకి తీసుకువెళ్ళినా ఒకరిలో కూడా బలమైన సాక్ష్యము లేదు. సాక్ష్యము లేకుండా, సరైన సాక్ష్యం లేకుండా సిలువ వేయటానికి ఎవరికి అధికారం లేదు. పిలాతు మాత్రమే రోమా గవర్నర్గా ఆ ప్రభుత్వ అధికారి కాబట్టి అతనికి మాత్రమే అధికారం ఉంది. అతడేమో ముందుగానే భార్య కొద్ది గొప్ప ఈ దేవుని మీద అభిమానం ఉన్నది. ఆ రాత్రే, నిన్నటి రాత్రే ఆ కలలో చాలా వేదన పొందిందంట యేసు ప్రభు వారిని గురించి. అన్యాయముగా ఆయనను బంధించారే, ఆయనను అపనిందలు వేస్తున్నారే, ఆయనను సిలువకు అప్పగిస్తా ఉన్నారే అని చెప్పి ఎంతో వేదనతో ఆమె ఆలోచన చేస్తుండగా ఆమెలో ఎక్కడ లేని దుఃఖం వచ్చిందంట. ఒక అన్యురాలు దేవుని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు దేవునిలో గడుపుతున్నాం. దేవుని గురించి యేసు ప్రభు సిలువను ధ్యానిస్తున్నప్పుడు కనీసం ఒకరి హృదయం కూడా కరగట్లేదు. ఒకరి హృదయం, ఒకరి కళ్ళల్లో కూడా నీళ్లు రావాలి. ఎందుకంటే ఎప్పుడో సిలువ వేయబడ్డాడు కదా, ఇప్పుడైతే కళ్ళల్లో ఏడుద్దుము కానీ అప్పుడే చాన్నాళ్ళు అయిపోయింది కదా, కొన్ని ఏండ్లు అయిపోయింది, ఇప్పుడే ఏం ప్రయోజనం అని. అయినా ప్రియమైన వాళ్ళరా, నిన్ను పక్కకు తప్పించి నీ స్థానంలో ఆయన నిలబడ్డాడు. అపవాది నీ మీద అనేకమైన నిందలు మోపి పాపపు పాశ్యములతో బంధించి మరణానికి తీసుకుని వెళుతున్న ఆ సమయంలో యేసు ప్రభు వారు అడ్డు వచ్చి ఆ పాపపు సంఖ్యలు తెంచివేసి నీవు నిలబడవలసిన స్థానంలో ఆయన నిలబడి నీ నేరములన్నీ, నీ యొక్క తప్పిదములన్నీ ఆయన మీద వేసుకుని ఆయన శిక్ష అనుభవించడానికి ముందుకొచ్చాడు. నీకు అర్థం అవటానికి చిన్న ఉదాహరణ చెప్తాను. స్కూల్లో ఒక అబ్బాయి, చాలా మంది ఉన్నారనుకోండి, అయితే ఆ స్కూల్ అంతట్లో కూడా చాలా తుంటరి,
ఎవరికీ కనబడకుండా పిల్లల పుస్తకాలన్నీ తీసుకుని వెళ్ళి అమ్మేసుకుని జలసా చేసుకుంటూ అనేక మంది పిల్లలను ఏడిపిస్తూ ఉన్నాడు. ఎవరికీ కనబడట్లేదు. అదే క్లాస్ రూములో ఒక మంచి పిల్లవాడు చక్కగా చదువుకుంటూ ఎవరి జోలికి వెళ్లకుండా అందరినీ ప్రేమిస్తూ తనకు తాను పేదవాడైనప్పటికీ సరైన బట్టలు లేకపోయినా ఎంతో శ్రద్ధగా చదువుకుంటూ మాస్టర్లందరి యొక్క మన్నన, అందరి యొక్క ప్రేమను సంపాదించుకున్నాడు. ఎందుకంటే మంచి క్లవరు, బాగా చదువుతూ ఉన్నాడు, మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడని మాస్టర్లందరూ కూడా అతన్ని చాలా గౌరవిస్తూ ఉన్నారు. అయితే ఈ దొంగతనం చేస్తున్న ఆ పిల్లవాడు ఎవరికీ కనబడకుండా అందరి పుస్తకాలు, సుమారు చాలా మంది పుస్తకాలు తన క్లాస్ రూమ్లోనే కాదు, పక్కన క్లాస్ రూమ్లో కూడా వీళ్ళు ఇంటర్వెల్కి బయటికి వెళ్ళేసరికి ఎవరో గల పుస్తకాలు తీసుకోవటం, దాన్ని దొంగిలించడం, అమ్మేసుకోవటం. ప్రతి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, అయ్యా మా పుస్తకాలు పోయినాయి, మా పుస్తకాలు పోయినాయి. ఎవరు ఈ పని చేస్తున్నారు అని అంటే ఇంకెవరండి? వాడే. మీరందరూ మెచ్చుకుంటున్న వాడే. రమేష్ అంటే ఈ రమేష్ కాదండి, ఆ మంచి పిల్లవాడు యొక్క పేరు రమేష్. ఆ మంచి పిల్లవాడు మరి ఎవరి జోలికి వెళ్ళని వాడు, మాస్టర్లు ఎంతో ప్రేమిస్తున్న ఆ రమేష్ మీద పెట్టేశారు ఈ క్లాస్ రూమ్ అంతా. కొంతమందిని ఈ సురేష్ అంటే ఈ సురేష్ కాదు, ఇక్కడ కూర్చున్నవాడు పైకి వెళ్ళిపోయాడు సురేష్. ఏమండి, మరి ఈ కుర్చీలో కూర్చున్నవాడు పైకి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడో ఆ దేవునికే ఎరుక. ఆ సురేష్ ఈ సురేష్ కాదు. ఆ క్లాసులో పుస్తకాలన్నీ అమ్మేసిన ఆ సురేష్ కొంతమందిని ఫ్రెండ్స్ను, చెడ్డోళ్ళకి మంచి స్నేహితులు ఉంటారండి చాలామంది. ఎందుకంటే వాడి పక్షంగా ఉండకపోతే వాడిని ఏం చేస్తాడో అని భయపడి కూడా ఆయనకి మరి లోబడుతూ ఉంటారు, మెచ్చుకుంటూ ఉంటారు. అందరూ కూడా ఈ సురేష్ మీద పెట్టి సురేష్ను చేసిన తప్పును కప్పిపెట్టి ఆ రమేష్ మీద మోపేశారు. అయితే ఉదయకాలమే అందరూ మరి గ్రౌండ్లోకి వచ్చారు. హెడ్ మాస్టరు అందరినీ గ్రౌండ్లోకి పిలిచి ఈ రమేష్ అన్న వాడిని మధ్యలో నిలబెట్టారు. ఏమిరా నీవు పుస్తకాలు దొంగిలిస్తున్నావంట, అందరి బ్యాగుల్లో దుడ్లు ఎత్తేస్తున్నావంట, నిజమా అంటే అతడేమీ సమాధానం చెప్పట్లేదండి. అతడేనండి అని కొంతమంది ఏం చేస్తున్నారు, నెపం వేస్తూ ఉన్నారు. పాపం ఏ సంగతి తెలియదు. ఉంటే తింటాడు, లేకుంటే అలా నీళ్లు తాగి అలా ఉంటాడు, కానీ ఎవరికి అపకారం చేయలేదు. అయితే ఆ అల్లరి మూక అంతా అతని మీద ఏం చేశారండి, నేరం మోపి వీడేనండి అందరూ లెగిసేసరికి మాస్టర్లు ఆశ్చర్యపోతున్నారు. ప్రిన్సిపాల్ కూడా వీడి గురించి ఏనాడు కూడా చెడ్డ వార్త వినలేదు. మంచి క్లవరు, బాగా చదువుకుంటున్నాడు, వీడు చేస్తాడా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటే అందరూ
వాడే నేరస్తుడు, వాడే మా పుస్తకాలన్నీ వాడే ఎత్తుకుపోయాడని చెప్పి అందరూ లేని మరి మాటలు పుట్టించారు. అయితే ఆ పక్కన ఈ సురేష్ అన్నవాడు దొంగలాగా నక్కి చూస్తా ఉన్నాడు. వాడు చేసిన తప్పిదం వాడికి తెలుసు. అయితే వాడు ఆ స్థానంలో ఉండవలసిన వాడు ఆ స్థానంలో నుండి పక్క నుండి చూస్తా ఉన్నాడు. అయితే హెడ్ మాస్టర్ పెద్ద ఒక జోక్ అంటే ఒక కట్టి తీసుకుని అంతమందిలోనూ అతన్ని కాళ్ళు చేతులు కట్టి కొడతా ఉంటే చాలా మంది ఏడుస్తా ఉన్నారు. అయ్యో, నిజంగా ఇతను ఏ తప్పు చేయలేదు, ఇతడు ఏ తప్పు చేయలేను, ఇతన్ని కొడుతున్నారని చెప్పి చాలా మంది కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయండి. ఆ తప్పు చేసిన వాడు పక్క నుండి నవ్వుకుంటా ఉన్నాడు. నేను పొందవలసిన శిక్ష వాడు పొందుతున్నాడు, ఎవరైతేలే అని చెప్పి వాడు కాసేపు ఆనందించాడు. కానీ ఆ రమేష్ దెబ్బలు తిని సోలిపోయి పడిపోయాడు, సురహ తప్పిపోయి పడిపోయాడు. అందరూ గుంపుగా వచ్చేసి అయ్యో 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 అని చెప్పి అందరూ ఏడుస్తా ఉంటే ఇతని హృదయము కరగట్లేదు. ఎందుకంటే మనలాంటి హృదయమే. మీరు కాదండి, మరి కొంతమంది ఇదిగో ఇక్కడ యేసును సిలువ వేయుడి అని చెప్పి కేకలు వేసిన ఆ మూక వారి హృదయం కరగదు. ప్రియమైన వారులారా, నేను చెప్పిన ఈ యొక్క సంగతి మీకు అర్థమయ్యే ఉంటుంది. కాసేపటికి ఇతనిలో ఈ సురేష్లో ఏమైందంటే వేదన కలుగుతుంది లోపల. అయ్యో, నేను పొందవలసిన ఈ శిక్ష వాడు పొందాడు, అయ్యో అని చెప్పి వాడి కాళ్ళ మీద పడిపోయి, రే రమేష్, నన్ను క్షమించు, నేను పొందవలసిన శిక్ష నువ్వు పొందావు అని చెప్పి అతను కాళ్ళ మీద పడి ఏడుస్తా ఉన్నాడట. ఆ మాస్టర్లంతా చూశారు. ఏమిరా నీవు అలా ఏడుస్తున్నావు, నీకేమన్నా బంధువా, నీ స్నేహితుడా అంటే, కాదు స్వామి, నేను చేసిన తప్పులు, వీడు ఏమీ తప్పు చేయలేదు, నేను నేరం చేసిన వాడిని, నన్ను కొట్టవలసింది మానేసి మంచివాడిని కొట్టేశారని చెప్పి ఏడుస్తున్నానని చెప్పి అక్కడ గొల్లున గోల పెడతా ఉన్నాడండి. ప్రియమైన వారులారా, అర్థం చేసుకోవటానికి ఈ ఉపమానం, ఈ కథ మీకు చెప్పాను. యేసు ప్రభు వారు మనం పొందవలసిన శిక్ష ఆయన మరి ఆ స్థానంలో ఆయన భరించాడు. ఒకటి తక్కువ 40 దెబ్బలు. ఒక పాత నిబంధన గ్రంథములో మోషే ధర్మశాస్త్రములో తప్పు చేసిన వాణ్ణి 40 దెబ్బలంటే ఒకటి తక్కువ. 40 దెబ్బలు ఆయనను కొరడాలతో కొడతా ఉంటే ఆ వీపు అంతా కూడా మరి భూమి దున్నినట్లుగా దున్నబడింది. చెమట ఒళ్ళంతా కూడా రక్తపు బిందువులుగా రక్తమంతా పేరుకుపోయి ఎంత బాధ అనుభవిస్తా ఉన్నాడంటే, ప్రేమైన వారులారా, 9 గంటల వరకు అతనిని ఫుట్బాల్ ఆడుకున్నట్టుగా ఆడుకున్నారు సైన్యం అంతా. ఆయనను కొట్టి, నిన్ను కొట్టిన వారెవరో ప్రవచించు అని చెప్పి ఒక రెల్లు అంటే ఒక కొమ్మ ఇచ్చి, యూదుల రాజా నీకు శుభమని ఆయన తల మీద ఒక ముళ్ళ కిరీటం పెట్టి ఆయనకు మొక్కి హేళన చేస్తా ఉన్నారు.
ముఖం మీద ఉమ్ము వేశారు. మరి ఆయనను గుద్దారు, వీపు మీద గుద్దారు. అయినా ఆయన నోరెత్తలేదు. వదకు తేబడిన గొర్రె పిల్ల వలె ఆయన వారి మధ్యలో మౌనంగా ఉన్నాడండి. ప్రియమైన వాళ్ళరా, ఆ సమయంలో ఆయనను 9 గంటలకు సిలువ ఆయన భుజం మీద పెట్టి ఆ యెరూషలేము వీధులంతా కూడా తిప్పుతా ఉన్నారు, మెరుపుని తీస్తూ ఉన్నారు. ఆ యెరూషలేము ఆ భయంకరమైన ఆ యొక్క ప్రదేశంలో నుండి ఊరు వెలుపల గొల్గొతా అనే కొండ దగ్గరకు ఆయనను కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ ఆ యొక్క వీధులంతా తిప్పుతూ ఉన్నారు. ఒక పాట పాడాలని ఈ సందర్భంలో నేను ఆశపడుతున్నాను. ఇది పాత పాట. ఎంత దూరము మోయించెదారు యేసు ఇంత సిలువనెత్తి సుందైన దయలేక, ఎంత దూరము మోయించెదారు. ఒంటిగా ప్రార్థించి ఉపవాసమున చేసి, ఒంటిగా ప్రార్థించి ఉపవాసమున చేసి, కంటినిదురాలేక కలత చెందిన యేసు ఎంత దూరము మోయించెదారు. యేసు ఇంత సిలువనెత్తి సుందైన దయలేక, ఎంత దూరము మోయించెదారు. సొమ్ము నాశించి గురు నమ్ముకొన్న యూదా, సొమ్ము నాశించి గురు నమ్ముకొన్న యూదా, నమ్మించి మీకిచ్చే ఇమ్మానుయేలును ఎంత దూరము మోయించెదారు. యేసు ఇంత సిలువనెత్తి సుందైన దయలేక, ఎంత దూరము మోయించెదారు. కరములు జోడించి కడకు గెత్సేమనెలో, కరములు జోడించి కడకు గెత్సేమనెలో పరమా తండ్రిని వేడే నిరపరాధిని బాటి, ఎంత దూరము మోయించెదారు. యేసు ఇంత సిలువనెత్తి సుందైన దయలేక, ఎంత దూరము మోయించెదారు. పిరికి పిలాతుని బెదరించి అదాలించి, పిరికి పిలాతుని బెదరించి అదాలించి, యెరూషలేము వీధుల యేసుని ద్రోపుచు, ఎంత దూరము మోయించెదారు. యేసు ఇంత సిలువనెత్తి సుందైన దయలేక, ఎంత దూరము మోయించెదారు. వడలలసిన ప్రభు తడబాడుచుండగా, వడలలసిన ప్రభు తడబాడుచుండగా, గడియ గడియకు తిట్టి గట్టిగా కొట్టుచు, ఎంత దూరము
మోయించెదారు. యేసు ఇంత సిలువనెత్తి సుందైన దయాలేక ఎంత దూరము మోయించెదారు. కలువారి గిరి వరకు సిలువా మోయాలేక, కలువారి గిరి వరకు సిలువా మోయాలేక, అలసిన ప్రభు జంపనాలస్యమును చేసి ఎంత దూరము మోయించెదారు. యేసు ఇంత సిలువనెత్తి సుందైన దయాలేక ఎంత దూరము మోయించెదారు. యేసు నీ కొరకేనే ఏడ్చుట కంటేను, యేసు నీ కొరకేనే ఏడ్చుట కంటేను, దోషినని గ్రహించి దోషులో గుట మేలు ఎంత దూరము మోయించెదారు. యేసు కింత సిలువనెత్తి సుందైన దయలేక ఎంత దూరము మోయించెదారు. ఆయనను చంపటానికి ఆలస్యం చేస్తూ ఆ యెరూషలేము వీధులు గుండా ఆ మొయ్యలేని భారమైన బరువైన ఆ సిలువను ఆయన వీపు మీద పడేస్తే ఆయన 7 మారులు అది మొయ్యలేక సొమసిల్లి 7 మారులు పడ్డాడటండి. 7 మారులు ఆయన తూలి ఆ సిలువతో పాటు పడిపోవటం జరిగింది. ఆ దారిని పోతున్న పల్లెటూరు ఒక ఆయనను పిలిచి ఆయన భుజం మీద పెడితే ఆయన మోయలేక తడబడుతుంటే యేసు ప్రభు వారే అతని దగ్గర నుండి నా సిలువ నేనే మోస్తానని మరలా ఆయన ఆ బరువైన సిలువను ఆయన ఎత్తుకుని యెరూషలేము వీధుల గుండా బయటికి ఆ గొల్గొతా కొండ మీదకి తీసుకుని వెళ్తా ఉంటే, కొండ నునుపుగా ఉంటుందండి, కాళ్ళకు చెప్పులు లేవు. అమ్మా బాగా ఆలకించాలి, కాళ్ళకు చెప్పులు లేవు. ఎంతో సుకుమారముగాను అతి సుందరుడైన ఆ ప్రభు కాళ్ళకు చెప్పు లేకుండా ఆ వీధుల గుండా వెళ్తూ ఉంటే రాళ్ళు గుచ్చుకున్న ఆ కొండ ఎక్కుతున్నప్పుడు ముళ్ళు కాళ్ళ గుండా ముళ్ళు గుచ్చుకుంటే ఆ రక్తము మరి ఆ కాళ్ళ గుండా కారుతూ ఉంటే అలాగే సహించాడు, అలాగే భరించాడు. అలాగే కొండ ఎక్కటానికి ఆయనే ప్రయాసపడి ఆ సిలువను ఆ కొండపైకి ఎక్కించుకుని తీసుకుని వెళ్ళాడు. ప్రియమైన వారలారా, ఈ మాటలు మనం ధ్యానిస్తూ ఉంటే గుండె కరిగిపోతూ ఉంది. ఈ బాధ అంతా ఎవరి కోసమే కాదు, అపరాధులమైన మన కొరకే. ఏ భేదము లేదు, రోమాపత్రికలో చెప్తాడు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. దేవుణ్ణి మనం చూడలేకపోతున్నామంటే ఏమండి, దేవుణ్ణి మనం చూడలేకపోతున్నామంటే మన పాపిష్టి నేత్రాలకు ఆయన కనబడడు. మత్తయి సువార్తలో చదవక్కర్లేదు కానీ, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హృదయ శుద్ధి ఎవరండి? హృదయ శుద్ధి కలిగిన వారు ఎవరున్నారు?
నీవు నిజముగా క్రీస్తుని చేర్చుకొని పాపపు క్రియలను విడిచిపెట్టి యేసు రక్తములో మన పాపములు కడగబడి నీతిమంతులుగా తీర్చబడి దేవుని సొత్తుగా మనము తీర్చబడితే ఆయన నీతో మాట్లాడతాడు. నిన్ను దర్శన రూపముగా ఆయన దర్శనమిస్తాడు. ఆయన నిన్ను ప్రేమిస్తాడు. నా కుమార్తె, నా రక్తంలో కడగబడిన నా కుమార్తె అని ఆయనను తన అరచేతిలో చెక్కుకుంటాడు. ప్రేమైన వారలారా, దేవుడు జాలి కలిగిన వాడాయన. ఇప్పటికైనా ఎన్నాళ్ళ నుంచో మనము దేవుణ్ణి నమ్ముకున్నాం, ఎన్నాళ్ళ నుంచో మనము దేవుణ్ణి రక్షణ పొందుకున్నాం. అయితే రక్షణ పొందుకున్నంతట్లో, బాప్తీసం తీసుకున్నంతట్లో మనము దేవుని బిడలం అయిపోలేదు. ఆయన రక్తంలో మనము కడగబడాల. ఆయన శిలువలో కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా మనం కడగబడితేనే, ప్రకటన గ్రంథములో యేసు రక్తము ప్రతి పాపములను కడిగి పవిత్రులుగా చేయును అంటున్నాడు. మనం పవిత్రులు కావాలంటే బాప్తీసం తీసుకుంటే పవిత్రులం అయిపోతామా అండి? చెప్పండి. బాప్తీసం తీసుకున్నంతట్లో మనం పవిత్రులం కాదు. ఊరికే మునిగామంతే. మునిగి ఎన్ని పాపాలు చేస్తున్నాము, ఎన్ని అపరాధాలు చేస్తున్నాము, ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడుతున్నాము, ఎంతమందిని మనం మోసగిస్తున్నాము. తెల్లవారితే మన నోట వచ్చే మాటలు ఏమి పరిశుద్ధమైన మాటలు వస్తున్నాయా? యేసు ప్రభువుని వారు అప్పుడే మొదటి శతాబ్దంలోని యేసు ప్రభువుని సిలువ వేశారు. ఆయనను సిలువ వేశారని మనం వారిని తిట్టుకుంటున్నాము. ఏమండి? ఆయనను వాళ్ళని తిట్టుకుంటున్నాం. వాళ్ళు ఎంత కిరాతకులో, వాళ్ళు ఎంత దుర్మార్గులో, వాళ్ళెంత ఒక అన్యాయముగా ఆయనను సిలువకు అప్పగించారని మనము ప్రతిరోజు ఈ సమయంలో వారిని మనం తిట్టుకుంటున్నాం. న్యాయమా? న్యాయమా? చెప్పండి. వారు సిలువ వేయటానికి, వాళ్ళు సిలువ వేయటానికి, సిలువ వేయుడని చెప్పటానికి మరి లేఖనములో చెప్పబడినట్లుగా ఆయన సిలువ వేయబడిన దానికి బైబిల్లో ఆది కాండము నుండి ప్రకటన వరకు మనం చదివితే ఆయన గురించే వ్రాయబడింది. ఆయన విమోచన రక్తము ద్వారా ప్రతి మానవుణ్ణి, ఇందులో పలానా కులము, పలానా జాతి, పలానా ఎర్రవాళ్ళు, తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు అని ఏమీ లేదు. మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరి నిమిత్తమే ఆయన బలి అయిపోయాడు. అయితే ప్రేమైన వారలారా, ఆనాడు సిలువ పొందిన యేసయ్యను ఈ రోజున మనమందరూ ఏం చేస్తున్నామంటే మన మాటల ద్వారా ఆయన సిలువకు అప్పగిస్తున్నాం. మరలా సిలువ వేస్తూ ఉన్నాము. ఒక్క మాట, తప్పుడు మాట మాట్లాడామంటే ఆయనను గాయపరిచినట్లే, కొరడాతో కొట్టినట్టే, ఆయనను సిలువకు మేకుతో కొట్టినట్టే అర్థం చేసుకోండి. చాలామంది మేము పరిశుద్ధులము, మేము నీతిమంతులము అని చెప్పుకుంటారు. మీరు కాదనుకోండి, కొంతమంది చెప్పుకుంటారు. కానీ ప్రియమైన వారలారా, ఎవరైనా సరే దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడు కనపడతాడు. ఆయన హృదయ శుద్ధి కావాలా? ఏమండి? హృదయ శుద్ధి లేని వాళ్ళకు దేవుడిని ఎన్నాళ్ళకి చూడలేరు. నీవు హృదయ శుద్ధి కలిగి దేవుణ్ణి వేడుకుంటే
ఆయన నీకు ఒక గొర్రెల కాపరిగాను, ఏమండి, లేకుంటే మరి ఫోటోల్లో చూస్తాం కదండి, అలాగా ఆయన దృశ్యము ఫోటోలో కనబడినట్టు కాదు, ఆయన ఆకారము చూడటానికి అవకాశం ఉంటుంది. ప్రియమైన వారలారా, ఎవరికండి? హృదయ శుద్ధి గలవారు. ఈ సమయంలో హృదయ శుద్ధి కలిగి మనము దేవుణ్ణి వెంబడించడానికి మన హృదయాన్ని దేవునికి సమర్పించుకుందాం. నాయన, గుడ్ ఫ్రైడే ఆరాధన చక్కగా జరిగించుకోవటానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు. ఇంతవరకు ఓపికతో నాయన బిడ్డలు నాయన కూర్చుండి నిన్ను మహిమపరిచినారు. ఎంతమంది నీ సన్నిధికి వచ్చి నిన్ను మహిమపరిచినారో వారందరినీ పేరు పేరున మీరు ఆశీర్వదించండి. వాక్యం చెప్పిన నాయన బిడ్డలను మీరు దీవించి రాబో దినాల్లో బలమైన సాక్షులుగా వారిని నిలబెట్టి వారికి మంచి భవిష్యత్తునివ్వండి. నాయన మా ప్రభువా, విన్న వాక్యం ప్రతి వారి హృదయంలో ఫలించుటకు నీ కృప అనుగ్రహించమని నాయన ఇదిగో మా ప్రభు ఈ సమయంలో మా ప్రభువా నాయన ఎవరి ఇళ్లకు వారు నాయన వెళ్ళనైంటుండగా వారి ప్రయాణాల్లో నీవు తోడై ఉండండి. నీ రాకడ ఆలస్యమైతే నాయన మరలా నా తండ్రి ఆదివారము ఈస్టర్ ఆదివారము మేమందరూ కూడి నిన్ను గణపరిచే కృప అనుగ్రహించమని మనం చేస్తున్నాం. సహాయం చేయండి నాయన మా ప్రభువా. నాయన పెరుగు పెసరబేళ్ళు సిద్ధపరిచిన నాయన నీ దాసుని కుటుంబాన్ని కూడా మీరు దీవించవలసిందని యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్.